మన్యం జిల్లా కురుప మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సీతంపేట గ్రామ సమీపంలో ఏనుగుల సంచారం మొదలైంది. గుంపులుగా వచ్చి దాడి చేశాయి. పంట పొలాల్ని ధ్వంసం చేశాయి ఏనుగుల గుంపు. కోకో, కర్బూజా మొక్కలు, మోటార్ పైపులను కూడా ధ్వంసం చేశాయి. సుమారు 3 లక్షల వరకు అక్కడ ఉన్నటువంటి రైతులకైతే పంట నష్టం ఏర్పడింది. పంటను ధ్వంసం చేయడంతో కూడా రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో పెట్టుబడి పెట్టిన పంట ఇప్పుడు ఏనుగుల పాలైపోయిందంటూ కూడా కనీసం ఆ పంట దేనికి కూడా పనికి రాకుండా మారిపోయింది. పూర్తిగా కూడా ఏనుగులు తొక్కేశాయంటూ కూడా బాధపడిపోతున్నారు. ఏనుగులు ఎప్పుడు ఏం చేస్తాయని కూడా ఎప్పుడు భయాందోళనలో ఉంటున్నామంటూ కూడా వారందరూ వాపోతున్నారు. ఏనుగుల దాడిలో కూడా గతంలో కూడా పలువురు మృతి చెందిన ఘటనను కూడా వారు మరోసారి చెబుతూ ఉన్నారు. ఏనుగుల కట్టడికి ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా చూసాము. ఏనుగుల బెడద అనేది కూడా రైతులకు బాగా పెరిగిపోతూ ఉంది. ఏనుగులు సడన్ గా కూడా పంట పొలాల్ని నాశనం చేయటం, జనాల్లోకి రావటం, జనావాసాల్లోకి రావటం, ఆ సమయంలో కూడా అక్కడ ఎవరైనా జనాలు ఉంటే కనుక వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఉన్న సందర్భంలో కూడా వాళ్ళను కూడా తొక్కి చంపిన ఘటనలు ఇవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు మరలా కూడా ఇదే సమస్య రైతుల దగ్గరకు వచ్చింది. దీని మీద సపరేట్గా కూడా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులు తెప్పిస్తే గనక ఆ కుంకి ఏనుగులు తోలటంలో కూడా అక్కడ నుంచి పంపించి వేయటంలో కూడా సహకరిస్తాయి. సో అప్పుడు ఈ ఏనుగుల బెడద అనేది కూడా రైతులకి తప్పుతుంది అని చెప్పి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కుంకి ఏనుగుల్ని తీసుకొని రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతులను ఈ ఏనుగులు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయని చెప్పాలి. ఏనుగుల సమస్య అనేది వెంటాడుతుంది. ఇప్పుడు మరోసారి బీభత్సం సృష్టించడంతో కూడా రైతులకి కన్నీరే మిగిలింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అసలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాము. ఎస్ సతీష్, అసలు ఏంటి వీటికి సంబంధించిన డీటెయిల్స్? ఏనుగులు కట్టడి చేయలేకపోతున్నారా ఏంటి? అని మనం చూసుకుంటే పార్వతీపురం మండలం జిల్లా వ్యాప్తంగా ఏనుగుల సంచారం అన్నది పరిపాటిగా మారింది. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ గడిచిన ఈ 4 రోజుల్లోనే ఈ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించడం ఇది 3వసారి అని చెప్పాలి. అయితే గతంలోని ఈ గడిచిన ఏడాదిగా ఇక్కడ చాలా మంది పంట పొలాలని ధ్వంసం చేయడం, అదేవిధంగా చాలా మంది రైతులను గాయపరచడం, అదేవిధంగా పంట పరికరాలని అదేవిధంగా రైస్ మిల్లులు తదితర వాటి మీద దాడులు చేసి ధాన్యం నిల్వలో బియ్యం బస్తాలను చేయడం అటువంటివి కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 గుంపులుగా గుర్తించారు. ఈ 2 గుంపులు పార్వతీపురం మండ్యం జిల్లాలోని కొమరాడ మండలము, బొమ్మలక్ష్మీపురం మండలం, కురుప మండలం ఈ ప్రాంతాల్లోనే పర్యటిస్తూ అటు ప్రజల్ని ఇటు రైతుల్ని భయాందోళన గురి చేస్తున్నాయి. ఎప్పుడు ప్రజల మీదకి వచ్చి దాడి చేస్తాయి, అదేవిధంగా ఏ టైంలోని ఈ పంట పొలాలను చేతికి అందుతున్న పంట పొలాలని నాశనం చేస్తాయని చెప్పి బిక్కులాడుతూ గిరిజనులు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పంట దిగుబడి వచ్చే కాలము ఇది. సీతాఫలం పళ్ళు కానివ్వండి, ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చిన ఫలాలు వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలోని ఈ పంట పొలాలు ఫల సేకరణకని రైతులు చేరుకునే సమయానికి అప్పటికే పంటలు నాశనం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ప్రధానంగా ఈ ప్రాంతంలోనే ఏనుగులు ఉండడానికి కారణాలు అయితే చుట్టూ ఉన్న జలపాతాలు, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతం కావడము, దట్టమైన చెట్లు కూడా ఉండటము, అటుపక్క అదేవిధంగా పంట పొలాలు కూడా సరైన సమయంలోని చెరుకు, సీతాఫలము, అరటి, బొప్పాయి వంటి పంటలు కూడా ఆ ప్రాంతంలో పండడంతో ఏనుగులు అదే ప్రాంతాన్ని ఎంచుకునే స్థిరత్వంగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అయితే రమేష్, ఇప్పటికే కూడా కుంకి ఏనుగులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏంటి పరిస్థితి రైతులను వెంటాడుతుంది? ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఈ కుంకి ఏనుగుల గురించి ప్రభుత్వాలు మారినప్పటి నుంచి ఎన్నో దశాబ్దాల కలగమారింది. కుంకి ఏనుగులు తెప్పించి ఏనుగులను ఇక్కడి నుంచి దారి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గిరిజన శాఖ మంత్రికి దానికి సంబంధించి కొంత ముందడుగు వేశారని చెప్పాలి. కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చిన ప్రయత్నం అదైతే ఇంతవరకు ఇక్కడికి చేరుకునే పరిస్థితి లేదు. దీన్ని అయితే ఇప్పటికీ కార్యరూపం అయితే దాల్చలేదు. కుంకి ఏనుగులు అయితే రాష్ట్రానికి చేరుకున్నప్పటికీ ఈ ఏనుగులు పెడుతున్న ఈ ప్రాంతం అయితే మండ్యం జిల్లాకి ఇంతవరకు చేరుకోలేదు. దానికి సంబంధించి ఇప్పటికే రైతులు చూస్తున్నారు. ఒక రకంగా మనం చూసుకుంటే ఈ పంట నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తున్నారు. మరో రకంగా ప్రాణ నష్టం జరిగిన తక్షణ సహాయం అందిస్తున్నారు. తప్పితే నష్టం నివారణ చర్యలు దిశగా మరొక అడుగు ఈ ప్రభుత్వం ముందుకు వేయాలని చెప్పి గిరిజనులు కోరుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళకి కూడా రక్షణ కల్పించాలి, ఏనుగుల బారి నుంచి రక్షణ కల్పించాలని చెప్పి కోరుకున్నారు. మరో రకంగా మనం చూసుకుంటే ఇటు గిరిజన గ్రామాల్లో కూడా పోడు వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా జంతువులు అదేవిధంగా ఏనుగులు ఇటువంటి నివసించే ప్రాంతం అది. వాటి అదుపు ఉన్న ప్రాంతంలోకి రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి
ఇప్పుడు వాటిని కూడా తరలించకుండా మరో రకం వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ రైతులకే వేరే చోట ప్రత్యామ్నాయం చూపిస్తే ఎలా ఉంటుందన్న వాదన కూడా ఒక రకం వినిపిస్తుందండి. రైట్. అయితే రమేష్, ఇప్పుడు ఏనుగులు మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోవటం జరిగిందా, లేకపోతే ఆ గ్రామంలోనే తిష్ట వేశాయా? మళ్ళీ కూడా అంటే పంట ఆల్రెడీ కూడా చేతికొచ్చే దశలో ఉంది, ఆహారం కోసం మళ్ళీ అక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా? ఏంటి వీటికి సంబంధించిన వివరాలు? గడచిన ఏడాదిగా ఇవి మా మన్యం జిల్లా వీడి వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం. అయితే మండలాల వారీగా మారుతున్నాయి. ఒక గుంపు అయితే పంట పొలాలను నాశనం చేస్తున్నాయి, మరో గుంపు అయితే రోడ్డుకి అడ్డగా నిలబడి గ్రామాల్లో అయితే వ్యవసాయాల కోసం వేసుకున్న బోరుబావులు, అదేవిధంగా దేవాలయాలు, అదేవిధంగా రైస్ మిల్లులు తదితర వాటిని ధ్వంసం చేసి లోపల ఉన్న బియ్యం బస్తాలు అవి లాక్కొని వెళ్లే పరిస్థితి. రకంగా చూసుకుంటే తాపీ పని కోసం వెళ్తున్న లారీలు, అదే తాపీ పని కోసం వెళ్తున్న ట్రాక్టర్లు కూడా అడ్డి లారీలు కూడా తోసేసే పరిస్థితులను మనం చూసాం గతంలో. అయితే ఇటువంటి సంఘటన అయితే మన్యం జిల్లా వీడి వెళ్లే ప్రసక్తి అయితే లేదు. దీనికైతే అధికారులు, అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు తప్ప దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో కొంత విఫలమవుతున్నారని చెప్పాలి. దీనికైతే కుంకి ఏనుగులే శాశ్వత పరిష్కారం అని అనుకుంటున్నారు. ఎస్ రమేష్, ఇప్పుడు మరి మరోసారి అధికార దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి అంశాన్ని తీసుకొని వెళ్ళారా ఏంటి? కుంకి ఏనుగులు ఆల్రెడీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని రంగంలోకి దించే ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా? ఇప్పటికే అయితే అధికారుల దృష్టిలో ఉంది. పూర్తి స్థాయిలో జిల్లా ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా దండోరా వేయించి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఈ కుంకి ఏనుగులు ఇప్పటికైనా తీసుకొచ్చే ప్రయత్నం తీసుకుని అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం, కుంకి ఏనుగులు తప్పించి శాశ్వత పరిష్కారం ఇస్తామని భరోసా అయితే ప్రస్తుతాన్ని కల్పిస్తున్నారు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక మన్యం జిల్లా వాసులకైతే ఏనుగుల బాధ అయితే తప్పటం లేదు. సంవత్సర కాలంగా చూసుకుంటే కనుక ఇంకా ప్రతిసారి వాళ్ళు పంట వేసుకోవటం, ఆ పంట చేతికొచ్చే టైంలో కనుక ఏనుగులు ఎంట్రీ ఇవ్వటము, ఇక ఏనుగులు ఆ పంటను పూర్తిగా ధ్వంసం చేయటం, చెరుకుని తినేయటము, అక్కడ ఉన్నటువంటి కోకో చెట్లను పడివేయటము, అరటి గెలలు నాశనం చేయటం, అరటి పంటను తొక్కటము, ఈ విధంగా కూడా మొత్తం కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి పంట వాళ్ళ చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. మన్యం జిల్లా వాసులు ఒకవేళ కనుక వ్యవసాయానికి వెళ్తే కనుక బిక్కుబిక్కుం అనుకుంటూ కూడా ఎట్నుంచి ఏనుగులు వచ్చి దాడి చేస్తాయో తెలియని ఒక అలజడి వాతావరణం అనేది కూడా వాళ్ళలో ఎప్పుడూ నెలకొని ఉంది. ఇక సీతంపేట గ్రామ సమీపంలో కూడా ఏనుగులు ఇప్పుడు మరోసారి సంచరించాయి. అక్కడ ఉన్నటువంటి కోకో పంటను కూడా ధ్వంసం చేశాయి, చెరుకు పంటను కూడా నాశనం చేశాయి. ఈ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పంటను నాశనం చేసి ఒక్కసారి ఏనుగులు అలా వచ్చి వెళ్ళినందుకే 3 లక్షల పంట నష్టం వాటిల్లింది. ఇక ఒక్కసారి కనుక ఆహారం అక్కడ దొరకటం ప్రారంభమైందని తెలిస్తే కనుక మరలా ఆ ఏనుగులు వస్తూనే ఉంటాయి. మన్యం జిల్లా వాసులైతే బిక్కుబిక్కుమనుకుంటూ బతకాల్సి వస్తుంది. మరోవైపు వాళ్ళ పంట పొలాలు మొత్తం కూడా నాశనం అవుతూ ఉన్నాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళని ఆదుకోవాలంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద ఒకసారి దృష్టి సారించి మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పటికే కూడా కుంకి ఏనుగులను తీసుకొని రావటం జరిగింది. మరి అవి ఇప్పుడు మన్యం జిల్లాలో ప్రవేశపెట్టాలా లేదా ఏంటి? వాస్తవ పరిస్థితులు ఏంటి? ఎలా ఈ ఏనుగుల్ని కట్టడి చేయగలము? ఇక్కడ ఉన్నటువంటి రైతుల కన్నీరుని ఎలా తుడవగలము అనే అంశం మీదైతే ఇప్పుడు మరోసారి సీరియస్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తూ ఉంది.